This video is for 2020's పేరెంట్స్. ఏదో అందరితో మన పిల్లల్ని కంపేర్ చేసి వాళ్ళు ఆ స్కూల్లో వేశారు, మనం కూడా ఆ స్కూల్లోనే వేయాలి, వాళ్ళు అంత చదువుతున్నారు కదా మన పిల్లాడు కూడా అంత చదవాలి అని ఏదో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం ఆపేసి వాట్ దే ఆర్ ఇంట్రెస్టెడ్, అది కూడా మనకేదో నర్సరీ ఎల్కేజీ టైంలోనే మనకు తెలీదు. వాళ్ళ మైండ్ స్టేబిలిటీ వచ్చేప్పటికీ వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది పిల్లలకి ఇన్ ద ఏజ్ ఆఫ్ టీన్స్. సో అప్పటి వరకు కొంచెం మరి ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్, వాళ్ళు నిజంగా వాళ్ళకి చదవాలని ఉంది అంటే పుష్ చేయండి, నో ప్రాబ్లం. చదవాలని లేకుండా వాళ్ళని ఫోర్స్ చేయడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం అవి చేయకండి. ఫర్ ఎగ్జాంపుల్ నా విషయంలోనే చెప్తా. టిల్ మై 4th క్లాస్ ఐ యూస్ టు బి 16th, 17th, 18th ర్యాంక్. But suddenly I got interest towards my studies from 5th standard to the inter. I'm the first in class. I'm the topper of my education till I have done my open inter few years, few months, after many years I have scored. I'm the college topper. సో ఎవరు ఎప్పుడు ఎలా చేంజ్ అవుతారు, ఎవరికి ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయి, వాటి వల్ల వాళ్ళు ఎంత చేంజ్ వస్తుందో వి కాంట్ సే, వి కాంట్ ప్రెడిక్ట్ ఆల్ దోస్. సో మరీ పిల్లల్ని అసలు చదవట్లేదు, వీళ్ళు ఏదో అయిపోతారు, ఏదో ఆగమైపోతారు, అవన్నీ ఫీలింగ్స్ పెట్టుకోకండి. దే విల్, ఫర్ ఎవ్రీ హ్యూమన్ ఖచ్చితంగా ఏదో అవ్వాలని ఉంటుంది, ఏదో టాలెంట్ ఉంటుంది. ఒక స్టేజ్ వచ్చాక కొంచెం మీరు వాళ్ళని ఇండిపెండెంట్గా ఉండడం నేర్పించి వదిలేయండి. దే విల్ ఫోకస్ ఆన్ దర్ కెరీర్ డెఫినెట్లీ. దిస్ ఇదొకటి చేయండి, మరీ ఓవర్గా పిల్లల్ని పుష్ చేయకండి.